దేవేంద్ర దంపతులిద్దరూ కలిసి పంతులు గారికి అందచేయండి. మీ ఇంటి నుండి తీసుకొచ్చిన వాటితోనే పరమశివుడికి అభిషేకం జరుగుతుంది. పెదబాబు, పంతులు గారికి ఆ పంచామృతాలు మీ ఇద్దరు కలిసి ఇవ్వండి. నువ్వు కూడా రామ్మా. ఇదేంటమ్మా, పొరపాటు పడ్డారా ఏంటి? ఏమైంది పంతులు గారు? రుద్రాభిషేకానికి తెచ్చిన పంచామృతాల్లో తేనెకు బదులుగా 2 కలశాల్లో నీళ్లున్నాయమ్మా. నీళ్లుండడం ఏంటి? నేనే ప్రత్యేకించి పట్టు తేనె తెప్పించాను. నీలాంబరి, నీ చేతుల మీదుగా తీసుకురమ్మన్నాను కదా, ఏంటమ్మా ఇది? నాకేం తెలీదా ఆంటీ? వీటి వంక కూడా నేను చూడలేదు. ఈ పార్వతి అరేంజ్ చేసినట్టుంది. దానికే ఈ పనులన్నీ అప్పచెప్పావు కదక్కా. అది ఏ ధ్యాసలో ఉండేలా చేసిందో. అవునాంటీ, దేవుడి దగ్గర పెట్టినవే మనం తీసుకొచ్చాం. ఏంటి పార్వతి ఇది? ఏమరపాట, పొరపాట? గిట్ట ఎట్ట జరిగినదో అమ్మగారు, నన్నీ చూసేసేసినాను. చూసిందా నువ్వు చెప్పొచ్చు కదే, తమాషాగా ఉందా? నా నెట్టినప్పుడు తేనె కూడా ఉంది సిన్నమ్మగారు. పట్టు తేనె అడవిలోనే దొరుకుతుందని, అట్టంటిది అమ్మగారు తెప్పించారని సంబరపడ్డాను కూడా. నీ సంబరాలు ఎవరికి కావాలే? ఏం మాయ చేసావో ఏంటో. పిన్ని, పార్వతి ఏ పనైనా పర్ఫెక్ట్గానే చేస్తుంది. అది నచ్చని వాళ్ళు అమ్మ తన మీద కొప్పడాలని ఎవరో ఇలా చేసుంటారు. అంటే ఈ కళ్యాణం జరగకూడదని నేను కోరుకుంటానా దేవా? చూసారా ఆంటీ, దేవ పార్వతి మీద నింద పడకూడదని చూస్తున్నాడు, కానీ నా మీద నింద వేస్తున్నాడు. ఈ పని నువ్వే చేసావని దేవబాబు అనలేదు కదా నీలాంబరి? ఎవరో చేసుంటారంటే ఇంకెవరి మీద ఆయన కోపం ఉంది? నా మీద, లేకపోతే భవానీ ఆంటీ మీద? నన్ను ఇన్వాల్వ్ చేయకమ్మా. గుళ్ళో కళ్యాణం చేశాక కాపురం చేయాల్సింది మీరు. పెద్దబాబు, జరిగిన దానికి నీలాంబర్ని ఎందుకు అనుమానిస్తున్నా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిను,